Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fact Sports Channel. IPL 2024 అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది అండ్ అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు లైక్ చేయండి వీడియోని, ఐపీఎల్ ఫ్యాన్ అయినట్లయితే, అండ్ మీ ఫేవరెట్ టీమ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఐపీఎల్ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ మనం చూసినట్లయితే ఇద్దరు బిగ్ ప్లేయర్స్, ఒకటి గుజరాత్ టైటాన్స్, ఆల్రెడీ వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళకు రాబిన్ మింజ్ అనే ఒక యంగ్ ప్లేయర్ 3,60,00,000 పెట్టుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ అండ్ బిగ్ హిట్టర్ అండ్ ఒక వికెట్ కీపర్ కూడా వీళ్ళ టీంకి చాలా అవసరం. సో ఇతడైతే ఒక బైక్ యాక్సిడెంట్ ద్వారా ఇంజూరీ అయ్యాడు అండ్ కొద్ది మ్యాచ్లకు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు న్యూస్. ఇదైతే వాళ్ళకు చాలా బిగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించినటువంటి ఓపెనర్ డివాన్ కాన్వే, ఇతడైతే మొదట ప్రకటించిన షెడ్యూల్ అన్ని మ్యాచ్లకు కూడా దూరం కానున్నాడు అండ్ ఐపీఎల్ కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ అయితే మొదట ప్రకటించిన షెడ్యూల్కి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చెన్నైకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్యాంప్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళకి అవైలబుల్ ఉన్న ప్లేయర్స్తోని ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ రంజీ ఆడుతున్నారు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతున్నారు. వాళ్ళ తర్వాత జాయిన్ అవుతారు. ధోని కూడా ఇంకా జాయిన్ కాలేదు. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే కెప్టెన్ మార్పు దాదాపు కన్ఫర్మ్. అది ఇంకా అఫీషియల్గా అప్డేట్ రాలేదు, ఇవాళ రేపు రావచ్చు, కానీ అదైతే కన్ఫర్మ్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ రాబోవడం అనేది. అండ్ అదేవిధంగా బౌలింగ్ కోచ్గా డేల్ స్టేన్ తప్పుకున్నాడు, ఈ సీజన్ నేను ఆడను అని చెప్పేసి. అండ్ అతని ప్లేస్లో న్యూజిలాండ్కి సంబంధించిన జేమ్స్ ఫ్రాంక్లిన్, ఒక ఆల్రౌండర్ అండ్ మంచి ఫాస్ట్ బౌలర్, ఇతను స్వింగ్ బౌలర్. సో ఇతనైతే డానియల్ వెటోరీ తెచ్చాడు అండ్ చాలా చేంజెస్ అయితే డానియల్ వెటోరీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ టీంలో ఈ హెడ్ కోచ్ ఖచ్చితంగా రాణిస్తాడు అని అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి.